జ్వాలామాత కీ జై. జ్వాలామాతాకి జై. జై హింద్. వెన్ వి టాక్ అబౌట్ సెక్యూరిటీ, సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఇంటర్నల్ సెక్యూరిటీ మాట్లాడతాం, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాం. ఇండియా సేఫ్ అని చెప్పే ముందు ఇండియాకున్న థ్రెట్స్ గురించి మాట్లాడతాం. వార్ ఎప్పుడు నా గన్‌లో నుంచి వచ్చే బుల్లెట్‌తోనే గాదు, అది ఎన్ని రకాలుగా గూడా ఉండొచ్చు అని చెప్పి చాలామంది సోల్జర్స్ అంటున్నారు. అవును. అండ్ ఆ పాయింట్‌కొస్తే ప్రాక్సీ వార్స్ అని, అవును. నార్కో వార్స్ అని, అండ్ ఈ డ్రగ్స్‌తో వార్స్ అది నార్కో అవును. వార్స్ గురించి మాట్లాడితే, అండ్ ఫేక్ మనీతో కూడా ఒక వార్ చేసుకొస్తున్నాయి. బయో వార్స్ అని. అంటే ఇన్ని రకాలుగా ఎవాల్వ్ అయింది కదా వార్ అనే సిస్టమ్‌ని. సో, మనం ఒక్కసారి పర్టిక్యులర్‌లీ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇండియాని ఎలా దెబ్బతీస్తుంది? ఎలా వచ్చేవి ఇండియాకి? ఓకే. ఇప్పుడు మనకి డ్రగ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఇండియాకి ఈస్ట్, వెస్ట్ 2 వైపులా చూసుకోవాలి. ఇండియాకి వెస్ట్‌లో మనం చూసుకున్నామనుకోండి, ఆఫ్ఘనిస్తాన్‌లో ఓపియం అనేది చాలా ఎక్కువ పండిస్తారు. అక్కడి నుంచి పాకిస్తాన్‌లోకి డ్రగ్స్ వస్తాయి. అండ్ పాకిస్తాన్ ఎకానమీ లో డ్రగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఎకానమీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, ఇప్పుడు నేను పంజాబ్‌లో పోస్టెడ్ ఉన్నాను ఒక టైంలో. ఇట్స్ ఎర్లీ 2015, 16 ఆ టైంలో. హ్మ్. ఈవెన్ 2014, 15, 16 ఆ టైంలో నేను పంజాబ్‌లో పోస్టెడ్‌గా ఉన్నప్పుడు ఐ వాస్ పోస్టెడ్ ఆన్ హుస్సేనివాలా బార్డర్. హుస్సేనివాలా అని ఒక బార్డర్ ఉందక్కడ. ఇప్పుడు మనకి చాలా మందికి వాఘా బార్డర్ అనేది ఒక ఐడియా ఉంది. యాహ్! కానీ వాఘా బార్డర్ ఫస్ట్ అది చెప్పే ముందు వాఘా బార్డర్ అనేది పాకిస్తాన్ సైడ్ ఉంది. ఓకే. మన వైపు ఉన్న బార్డర్‌ని మనం అట్టారీ బార్డర్ అంటాం. ఓహ్! వాఘా ఈజ్ ఇన్ పాకిస్తాన్. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా. సో, వాఘా బార్డర్ బాగా పాపులర్ అయింది గానీ యాక్చువల్‌గా అది అట్టారీ బార్డర్. ఆ వాఘా బార్డర్, అట్టారీ బార్డర్ మనకి అమృత్సర్ దగ్గరలో ఉంటది. అక్కడి నుంచి మనం కొద్దిగా కిందకొస్తే ఒక 60-70 కిలోమీటర్స్ అక్కడ హుస్సేనివాలా బార్డర్ అని సేమ్ అలాంటి బార్డరే ఇంకొకటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అ టౌన్ కాల్డ్ ఫిరోజ్‌పూర్. సో, హుస్సేనివాలాలో గూడా ఎవ్రీ ఈవినింగ్ వాఘా బార్డర్‌లో ఎలాగైతే పెరేడ్ జరుగుతదో, హుస్సేనివాలా బార్డర్‌లో గూడా పెరేడ్ జరుగుతది సేమ్. అండ్ టూరిస్ట్స్ అక్కడికి గూడా వస్తారు. ఇట్స్ క్వైట్ ఫేమస్. ఇప్పుడు మనం డ్రగ్స్ ఎలాగ అక్కడ సర్క్యులేట్ అవుతాయంటే, ఇప్పటికి, అప్పటికి డ్రగ్స్ సర్క్యులేట్ చేయడంలో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు టెక్ వచ్చింది. నేను జనరల్‌గా ఇంతకుముందు ఎలాగయ్యేదంటే, మనకి ఇంటర్నేషనల్ బార్డర్ ఉండేది. యాహ్! ఇంటర్నేషనల్ బార్డర్ ఈజ్ ఫిక్స్డ్. ఇప్పుడు మనకి కాశ్మీర్‌లో ఎల్ఓసి, ఎల్ఏసి అని ఉంటాయి. ఎల్ఓసి అనేది ఫిక్స్డ్ కాదు. బట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఈజ్ ఫిక్స్డ్. అక్కడ ఇండియా మొత్తం ఫెన్సింగ్ గూడా వేసుంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇండియా వైపే ఫెన్సింగ్ ఉంది. పాకిస్తాన్ వైపు ఎటువంటి ఫెన్సింగ్ లేదు. ఎందుకంటే ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వద్దాం అనుకుంటారు గానీ, ఇండియా నుంచి పాకిస్తాన్ ఎళ్ళాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. సో, వాళ్ళకి ఇన్‌ఫాక్ట్ ఒక రకంగా చూసుకుంటే మనం సెక్యూరిటీకి ఎంత ఖర్చు పెడతామో వాళ్ళకంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఇంటర్నేషనల్ బోర్డర్‌కి అటువైపు ఒక 150 యార్డ్స్, ఇటువైపు ఒక 150 యార్డ్స్ ఏదైతే ఏరియా ఉంటుందో, దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం బేసిక్‌గా. అక్కడ ఎవరు ఉండకూడదు. అక్కడ ఎవరు ఉండకూడదు. అండ్ మనం ఫెన్సింగ్ గూడా ఇంటర్నేషనల్ బోర్డర్ మీద ఎగ్జాక్ట్‌గా ఎయ్యం. దానికన్నా ఒక 150 యార్డ్సో, ఒక 200 యార్డ్సో యువతలేస్తాం. కానీ ఈ నో మ్యాన్స్ ల్యాండ్‌లో అంటే ఇంటర్నేషనల్ బోర్డర్‌కి, ఫెన్సింగ్‌కి మన వైపు ఉన్న ఫెన్సింగ్‌కి మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉందో, అక్కడ పొలాలున్నాయి. అంటే ఎప్పుడైతే పార్టిషన్ జరిగిందో, ఇండియా, పాకిస్తాన్‌కి పార్టిషన్ జరిగిందో, అప్పుడు ఐబీ గీసేశారు ఇంటర్నేషనల్ బోర్డర్. గీసేసినప్పుడు కొన్ని పొలాలు అక్కడ ఉండిపోయినాయి. ఆ పొలాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పటికి కూడా రోజు ఉదయాన్నే బీఎస్ఎఫ్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ ఫెన్సింగ్‌కి మధ్యలో గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్‌లో నుంచి వాళ్ళ ట్రాక్టర్స్ గానీ, వాళ్ళ ఎక్విప్‌మెంట్స్ గానీ తీసుకొని వెళ్ళి వాళ్ళక్కడ పొలం పనులు చేసుకొని మళ్ళా ఈవినింగ్ బీఎస్ఎఫ్ ఏ టైం అయితే చెప్తదో ఆ టైంకి మళ్ళా రిటర్న్ వచ్చేయాలి. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో, ఇంతకుముందు ఎలాగుండేది అంటే మీరు 'యాంగ్రీ బర్డ్స్' గేమ్ చూసారా? 'యాంగ్రీ బర్డ్' గేమ్స్‌లో అది క్యాటపల్ట్ ఉంటుంది. వెనక్కి లాగి వదిలేస్తే ఎగురుతూ వెళ్తుంది బర్డ్. సేమ్ అలాగే పాకిస్తాన్ వైపు గూడా అలాంటి పెద్ద పెద్ద క్యాటపల్ట్స్ వాళ్ళు తయారు చేసి ట్రక్ ట్యూబ్స్ ఉంటాయి కదా! టైర్‌వి ట్యూబ్స్. యాహ్! అది కొద్దిగా ఎలాస్టిక్‌గా ఉంటుంది. అలాంటిది ఒకటి కట్టేసి పెద్ద ఐరన్ ఫ్రేమ్ ఒకటి తయారు చేసి దానికి అలా కట్టేసి డ్రగ్స్‌ని ఒక డిస్క్ లాంటి షేప్‌లో వాళ్ళు ప్యాక్ చేసి 1 కేజీ ఆఫ్ డ్రగ్సో, 500-600 గ్రామ్స్ డ్రగ్సో, హెరోయిన్ బేసిక్‌గా. వాళ్ళేం చేస్తారంటే, ఆ రబ్బర్ యూజ్ చేసి, ఆ టైర్ ట్యూబ్ యూజ్ చేసి దాన్ని వెనక్కి లాగి వదిలేస్తే అవి ఎగురుకుంటూ వచ్చి మన ఇండియన్ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్‌కి ఇటువైపు ఆ పొలాల్లో పడతాయి. రాత్రిపూటో లేకపోతే చీకటిగా ఉన్న టైంలోనో. నెక్స్ట్ డే ఈ ఫార్మర్స్‌లో కొంతమందికి ఎవరికైతే నెట్‌వర్క్స్ ఉన్నాయో ఈ నార్కోటిక్స్ వాళ్ళతో, లేకపోతే కొంతమంది ఎవరన్నా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అవుతారు. నువ్వు అవి గనక తీసుకొచ్చి మాకిస్తే మేము మీకింత పే చేస్తామనో, అలాగ వాళ్ళకి ఆశ చూపెట్టి వాళ్ళ చేత స్మగ్లింగ్ చేయించడం. లేకపోతే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అలాగ విసిరినవి
బోర్డర్ దగ్గరికి కాకుండా ఇంకా లోపలికి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాగ ఇంతకుముందు చేసేవాళ్ళు. వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఈజ్ వి కాట్ ఆల్మోస్ట్ 21 కేజెస్ ఆఫ్ హెరాయిన్ ఇన్ ఐ థింక్ 2015 ఆర్ 16 ఆ టైంలో. ఒక ట్రాక్టర్‌లో వాళ్ళు పొలం పనులు చేసుకోవడానికెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాక్టర్‌లో స్పేర్ టైర్ ఏదైతే ఉందో, ఆ స్పేర్ టైర్ లోపల మొత్తం ఆ డిస్క్స్ అన్నీ ఒక 21 డిస్క్స్ స్టోర్ చేసుకొని వస్తుంటే, మేము బీఎస్ఎఫ్ కలిసి దాన్ని పట్టుకున్నాం. సో, దట్ యూజ్డ్ టు బి వెరీ కామన్. కానీ ఈ రోజుల్లో ఎలాగా అంటే డ్రోన్స్ వచ్చినాయి మనకి. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు బోర్డర్‌కి చాలా దగ్గరగా ఉండి దాన్ని విసిరేయడం, లేకపోతే క్యాటపుల్ట్స్ యూజ్ చేసి లాంచ్ చేయడమో చేయాల్సొచ్చేది. ఓకే. బట్ బీఎస్ఎఫ్ వాళ్ళు లేకపోతే ఆర్మీ వాళ్ళని పట్టుకుంటుందని చెప్పి ఈ రోజుల్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఈ రోజుల్లో ఒక డ్రోన్ రేంజ్ ఈజీగా ఒక 2-3 కిలోమీటర్స్ చాలా ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మింగ్‌లో డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెద్దవిగా ఉంటాయి. వాటిలో ఎక్కువ కెపాసిటీ కూడా ఉంటుంది. క్యారీ చేసే కెపాసిటీ. అలాంటి డ్రోన్స్ వాళ్ళు ఇలాగా క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్‌కి యూజ్ చేస్తున్నారు. వాడెక్కడో ఒక రూమ్‌లో కూర్చుంటాడు. మనకు కనపడాల్సిన అవసరం కూడా లేదు కదా! వాడి దగ్గర స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్‌లో కనపడుతుంది మొత్తం. సో, వాడు ఆ డ్రోన్స్ యూజ్ చేసుకొని ఇండియా వైపు డ్రగ్స్ పంపించడానికి ట్రై చేస్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ బోర్డర్‌లో బీఎస్ఎఫ్ కానీ, ఎల్ఓసీలో ఉన్న ఆర్మీ గానీ, ఈ డ్రోన్స్ మీద కంప్లీట్ మానిటర్ అయితే చేస్తూ ఉంటుంది టైమ్ టు టైమ్. ఏమన్నా వస్తున్నా గానీ. సో, మన దగ్గర డ్రోన్స్‌ని డీస్టెబిలైజ్ చేసే వెపన్స్ కూడా ఇప్పుడున్నాయి. అంటే ఇప్పుడు ఒక రిమోట్ నుంచి డ్రోన్ ఎగరేయాలి అంటే ఆ రిమోట్‌కి, డ్రోన్‌కి మధ్యలో సిగ్నల్ కమ్యూనికేషన్ ఉండాలి. యాహ్! సో, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ ఏం చేస్తది అంటే ఆ సిగ్నల్స్‌ని జామ్ చేసి ఆ డ్రోన్ డ్రాప్ అయిపోయేలాగా చేస్తుంది. సో, అలాంటివి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆహ్, వి అంటే ఆల్మోస్ట్ నెలకి ఒక 15, 20 ఇన్‌స్టెన్సెస్ మీకు న్యూస్‌లో ఈజీగా తెలుస్తూ ఉంటాయి ఇవి. ఆ డ్రగ్స్ వల్ల ఏమవుతది అంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ఎ స్టేట్ లైక్ పంజాబ్. పంజాబ్ నుంచి ఒకప్పుడు ఆర్మీలో ఇంటేక్ చాలా ఉండేది. కానీ ఇప్పుడు పంజాబ్‌లో పేరెంట్స్ ఎలాగా ఆలోచిస్తున్నారంటే, మా పిల్లలు వీలైనంత తొందరగా కెనడా ఎళ్ళిపోతే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే పంజాబ్‌లో డ్రగ్స్ బాగా పెరిగిపోయినాయి. ఇంకొక వైపు రాడికలైజేషన్ ఖాలిస్తానీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు యూత్‌ని రాడికల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రాడికలైజ్ చేయడానికి. సో, అలాంటి టైంలో పేరెంట్స్‌కి ఏమనిపిస్తది, ఇక్కడుంటే పిల్లాడు చెడిపోతాడు. వీడు ఎన్ని రోజులు బతుకుతాడో తెలీదు. వీడు డ్రగ్ అడిక్ట్ అయినా అవుతాడు. ఆ తర్వాత వీడిని రీహాబ్ సెంటర్స్‌లోకి పంపించడం జరగాలి. లేకపోతే ఖాలిస్తాన్ లాంటి ఎలిమెంట్స్‌లో వీడు చేరిపోతే వీడు మళ్ళా ఎక్కడ రాడికలైజ్ అయిపోతాడో మళ్ళా అదొక ఇబ్బంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వాంట్ దేర్ కిడ్స్ టు గో అబ్రాడ్. అది ఇప్పుడు సిట్యుయేషన్. సో, డ్రగ్స్ వల్ల మీకేమవుతుంది? ఏ స్టేట్ నుంచి అయితే మీకు ఆర్మీలో ఎక్కువ ఇంటేక్ వచ్చేదో, ఆ స్టేట్‌లో ఉన్న యూత్ మొత్తాన్ని మీరు ఇండైరెక్ట్‌గా నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యూత్‌కి డ్రగ్స్ తీసుకున్న తర్వాత మోటివేషన్ ఉండదు. ఒకవేళ మోటివేట్ అయ్యి ఎవరన్నా ఆర్మీ లో జాయిన్ అవుదాం అనుకున్నా గానీ మెడికల్ టెస్ట్‌లో పట్టుబడిపోతాడు అండ్ హీ విల్ బి ఇన్ఎలిజిబుల్. సో, అలాగా ఒకవైపు మొత్తం ఇది. ఇఫ్ వి టేక్ ఆన్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, ఈ మయన్మార్ ఏదైతే ఉందో, మయన్మార్ లేకపోతే క్లోజ్ రీజియన్స్‌లో ఇట్స్ కాల్డ్ ది గోల్డెన్ ట్రయాంగిల్. మయన్మార్ నుంచి థాయిలాండ్, లావోస్ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఎక్కడైతే వెజిటేషన్ ఎక్కువుందో, ఎక్కడైతే అడవులు ఎక్కువున్నాయో, డెన్స్ జంగిల్స్ ఎక్కడైతే ఉన్నాయో, అక్కడి నుంచి కూడా డ్రగ్స్ అనేవి ఇండియాలోకి పంపించడం జరుగుతుంది వెరీ రెగ్యులర్‌లీ. ఇన్‌ఫాక్ట్ నార్త్ ఈస్ట్‌లో ఆహ్, డ్రగ్స్ అనేవి ఎంత ఎక్కువైపోతున్నాయి అంటే, అక్కడ ఏవైతే నక్సల్ క్యాడర్స్ ఉన్నాయో, లేకపోతే మిలిటెంట్ క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్, వాళ్ళకి ఫండింగ్ మొత్తం, వాళ్ళకి వెపన్స్ మొత్తం ఈ డ్రగ్స్ మనీ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ డ్రగ్స్ ఏవైతే స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయో, ఆ రూట్స్ నుంచి వాళ్ళ దగ్గరికి రావడం గానీ కంటిన్యూయస్‌గా జరుగుతుంది. సో, డ్రగ్స్ మీరు వార్ అనుకున్నప్పుడు ద వార్ ఈస్ నో మోర్ ద వే ఇట్ యూజ్డ్ టు బి. ఫేక్ కరెన్సీ వార్‌ఫేర్. ఫేక్ కరెన్సీని గూడా మనం తీసుకుంటే ఇంతకుముందు మన దగ్గర నోట్స్ అనేవి ఎకానమీలో ఎక్కువుండేది. కరెన్సీ అనేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కరెన్సీ ఈస్ డిజిటల్ కరెన్సీ కాబట్టి ఇంతకు ముందు మీద కంపారిటివ్‌గా వి హావ్ కంట్రోల్డ్ ఫేక్ మనీ ఎ లాట్. లేదని నేను చెప్పట్లేదు. బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆ స్కేల్ తగ్గిపోయింది. ఇంతకుముందు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం అంతెందుకు మీరు లాస్ట్ టైమ్ ఏటీఎంకెళ్ళి డబ్బులు ఎప్పుడు డ్రా చేశారు? ఓహ్! 1 ½ ఇయర్ అయిపోయింది. సో, ఈ రోజుల్లో మనం అంతగా కరెన్సీ అనేది వాడట్లేదు. ఫిజికల్ కరెన్సీ. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి ఆర్ యూజింగ్ డిజిటల్ కరెన్సీ కాబట్టి ఇప్పుడు కంపారిటివ్‌గా తగ్గిపోయింది. బట్ ఇంతకు ముందు మాత్రం ఫేక్ కరెన్సీ ఆల్సో యూజ్డ్ టు బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. దాంతో పాటు మనకి బయో వార్స్ ఉంటాయి. బయో వార్స్ ఇండియాకి ఇంకా టచ్ అవ్వలేదు. బయో వార్స్ అన్నప్పుడు మనకి ఏదైనా డిసీజెస్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, లేకపోతే డిసీజెస్ దాకా కాకపోయినా కానీ మనకి పంటలకి ఏవైతే మనం జనరల్‌గా ప్రొడక్ట్స్ వాడతామో,
ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేకపోతే క్రిమికీటకాలను చంపడానికి మనం కొన్ని వాడతాం. లిక్విడ్స్ అవన్నీ. అలాంటి వాటిల్లో గూడా కల్తీవి ఇచ్చి, లేకపోతే అలాంటి వాటిలో ఏదైనా పాయిజనస్ ఇస్తే మీకు సాయిల్ పాడవుతుంది. అట్ ది ఎండ్ ఏ కంట్రీ ఎంత గ్రేట్ అయినా, టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్ అయినా గానీ, ప్లేట్‌లో ఉండాల్సింది తిండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో, మీరు ఆ సాయిల్‌ని పాడు జేసి, లేకపోతే దానిలో యూజ్ చేస్తున్న ఫర్టిలైజర్స్ గానీ, వీటిల్లో కెమికల్స్ మీరు మిక్స్ చేసి, ఆహ్, దాని నుంచి వచ్చే అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో క్రాప్ అవుట్‌పుట్ అది కంపారిటివ్‌గా దాన్నేమంటారు ఎక్కువ పాయిజనస్ ఉంటుంది. అది హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది. లేకపోతే ఫర్టిలిటీ రేట్స్ ఎఫెక్ట్ చేసేలాగున్నాయి. ఈ రోజుల్లో మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్ట్స్ మనం దాన్నేమంటారు ఐ థింక్ వి ఆల్సో హావ్ టు ఆహ్, థింక్ అబౌట్ దిస్ ఇన్ ఎ మచ్ మోర్ సీరియస్ వే. ఇప్పటి వరకు మనం ఫేక్ కరెన్సీ గానివ్వండి, డ్రగ్స్ గాని అనుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఫార్మింగ్ ప్రొడక్ట్స్‌లో ఏమైతే వాడుతున్నామో, మనం వాటిల్ని ఎలా స్టోర్ చేస్తున్నాం, లేకపోతే ఏ కెమికల్స్ యూజ్ చేసి వాళ్ళని మనం వాటిని ఎక్కువ అవుట్‌పుట్ కోసం ఎలా పండిస్తున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి. ఈవెంచువల్లీ దిస్ విల్ ఆల్సో బికమ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అట్ ది ఎండ్ ఒక కంట్రీ వార్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ పీపుల్, ఇట్ నీడ్స్ పాపులేషన్. గాట్ ఇట్. నీకు ఉన్న పాపులేషన్ హెల్తీగా లేదు, కొత్త పాపులేషన్ రాకపోతే హౌ డు యూ థింక్ ఎ కంట్రీ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఇన్ ద ఫ్యూచర్?